ప్రభు ఎక్కడ పుట్టాడో వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. నక్షత్రం వచ్చి మరలా అడ్రస్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా కదా? ప్రవచనాలను బట్టి, నక్షత్రం చూపించిన మార్గ నిర్దేశాన్ని బట్టి, ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఇదిగో పలానా యోదయలోని బేత్లెహేములో పుట్టాడు అని అప్పుడు వెతుక్కోవాల్సిన పరిస్థితి, అడ్రస్ మరొకరు చెబితే తెలుసుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు అడ్రస్ ఎవడు చెప్పక్కర్లా. ఇదిగో యేసు ప్రభు వచ్చాడంట, రెండో రాకడ జరిగిందంట అని మరొకడు మనకు చెప్పాల్సిన అవసరం ఈ రోజైతే ఇక లేదు. యేసు ప్రభు రెండవ రాకడలో వస్తున్నప్పుడు ఆకాశంలో మెరుపు పుట్టి ఈ చివరి నుండి ఆ చివరికి ఎలా అయితే కనిపిస్తుందో ప్రపంచం అంతటికి ఏకకాలంలో ప్రభు కనిపించబోతున్నాడు. ప్రపంచం అంతా యేసు ప్రభు వచ్చాడన్న విషయాన్ని గ్రహిస్తుంది, తెలుసుకుంటుంది. ఆ రోజు యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. నక్షత్రం వచ్చి మరలా అడ్రస్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా కదా? ప్రవచనాలను బట్టి, నక్షత్రం చూపించిన మార్గ నిర్దేశాన్ని బట్టి, ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఇదిగో పలానా యోదయలోని బేత్లెహేములో పుట్టాడు అని అప్పుడు వెతుక్కోవాల్సిన పరిస్థితి, అడ్రస్ మరొకరు చెబితే తెలుసుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు అడ్రస్ ఎవడు చెప్పక్కర్లా. ఇదిగో యేసు ప్రభు వచ్చాడంట, రెండో రాకడ జరిగిందంట అని మరొకడు మనకు చెప్పాల్సిన అవసరం ఈ రోజైతే ఇక లేదు. యేసు ప్రభు రెండవ రాకడలో వస్తున్నప్పుడు ఆకాశంలో మెరుపు పుట్టి ఈ చివరి నుండి ఆ చివరికి ఎలా అయితే కనిపిస్తుందో ప్రపంచం అంతటికి ఏకకాలంలో ప్రభు కనిపించబోతున్నాడు. ప్రపంచం అంతా యేసు ప్రభు వచ్చాడన్న విషయాన్ని గ్రహిస్తుంది, తెలుసుకుంటుంది.